హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. ఈరోజు ఎమ్మి చారు అయితే ప్రిపేర్ చేశానండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ అండి. ఇప్పుడు ఎలాగో ఆల్మోస్ట్ అందరి ఇంట్లో వైరల్ ఫీవర్స్ ఉన్నాయి కండి. ఇలా రసం చేసుకొని తినండి, దెబ్బకు మాయమవుతుందండి. చాలా బాగుంటుంది. ఇవి వచ్చేసి చెర్రీ టమాటోస్, అదే రాములకాయ పండ్లు అండి. టమాటోస్ ఇవి చిన్న టమాటోస్ మా టెర్రస్ పైన కాసాయండి, చాలా కాసాయండి. కానీ వీటితో రసం చేస్తే సూపర్ ఉంటుందండి. నానమ్మ కాలంలో అయితే పొలాలలో వేసుకునే వాళ్ళు చాలా బాగుంటుందండి. మా ఇంటికి ఎవరు వచ్చినా ప్రతి ఒక్కరు చెప్పేది, అబ్బా మీ ఇంట్లో ఈ పండ్లు ఉన్నాయి నాకు ఇస్తావా అని అడుగుతారు. అలాగే దీంతో రసం పెట్టుకుంటే సూపర్ ఉంటుందని అంటారండి అందరూ. అలాగే నేనైతే 2 years నుంచి అయితే ట్రై చేస్తున్నానండి. రసం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మా ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతుందండి. ఫస్ట్ అయితే టమాటాలు తీసుకొచ్చి వాటిని అయితే బాగా వాష్ చేసి పెట్టుకోవాలండి. మన టెర్రస్ పైన కూడా ఒకసారి క్లీన్ చేసుకోవాలండి, డస్ట్ ఉంటుంది కదా. ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న వాటిని ఒక గిన్నె తీసుకొని అందులో వేసేసుకోవాలండి. టమాటాలు వేసేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసేసి టమాటాని అనేది బాగా ఉడికించుకోవాలండి. ఇవి తొందరగా ఉడుకుతాయండి, ఒక 2 minutes ఉడికితాయి అంతేనండి. 2 minutesలో ఉడికేస్తాయండి టమాటాలు అయితే. బాగా ఇలా మెత్తగా అయితే ఉడికించుకోవాలి. చూడండి, మనకి టమాటోస్ గుజ్జు అయినాయి కదా, ఇలా అయితే సరిపోతుందండి. మనం ఈ టమాటోస్ని వచ్చేసి స్పూన్తో అయినా మెదపవచ్చు, అలాగే మనం వచ్చేసి పప్పు గుత్తితైనా రాముకోవచ్చు అండి. ఈజీగా మెదిగిపోతాయండి. వేడిగా ఉన్నప్పుడే మనం రాంపామంటే కన్నా తొందరగా మెదిగిపోతాయండి. నేనైతే పప్పు గుత్తితో ఇలా మొత్తం అయితే నలిపేశానండి. ఇందులో ఒకటండి, సీడ్స్ అయితే ఎక్కువ ఉంటాయండి. టమాటోస్లో సీడ్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే టేస్ట్ కూడా మామూలు టమాటోకి ఈ టమాటోకి చాలా డిఫరెంట్ అండి. ఎంత పుల్లగా ఉంటుందంటే అంత పుల్లగా ఉంటుంది. ఇందులో చింతపండు వాడాల్సిన అవసరమే లేదండి. మనకి ఇదే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. అవి వెనిపి పెట్టుకున్నాం కదా. ఇప్పుడైతే కడాయి తీసుకొని అందులో ఆయిల్ అయితే వేసేసానండి. ఒక 2 tablespoon అయితే ఆయిల్ వేసేసాను రసానికి. అలాగే ఇప్పుడు వచ్చేసి తాలింపు దినుసులు వేసానండి. తాలింపు దినుసులు వచ్చేసి జీలకర్ర, ఆవాలు, మనం ఎండుమిర్చి, అలాగే కొంచెం మినపప్పు, శనగపప్పు వేసిన తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అండి. ఇలా పొడవు కట్ చేసి పెట్టుకున్నామంటే చారులోకి చాలా బాగుంటాయండి. ఉల్లిపాయలు వేసిన తర్వాత కరివేపాకు వేసానండి. 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసిన తర్వాత వెల్లుల్లి వేసానండి. ఒక 10 అయితే వెల్లుల్లి రెబ్బలు వేసాను. కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. చారులో చాలా టేస్ట్గా ఉంటాయి వెల్లుల్లి వేయడం వల్ల. ఇలా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. ఇది వచ్చేసి బాగా కలర్ రావాలండి ఉల్లిపాయలు, అప్పుడే మనకు చారు అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసేసుకోవాలండి రసంలోకి. పసుపు వేసిన తర్వాత బాగా కలిపిన తర్వాత మనకు చూడండి తాలింపు అనేది ఇలా ఫ్రై అవ్వాలండి, అప్పుడే చారు అనేది టేస్ట్ బాగుంటుంది. వేసిన తర్వాత కొద్దిగా ఇంగువ అండి, కంపల్సరీ ఇంగువ వేయడం వల్ల రసం ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచి, డైజెషన్ కూడా బాగా ఫ్రీగా అవుతుందండి. ఇలాగే వేసిన తర్వాత నేను ఇలా చిల్లు గిన్నెలు ఇలా వడవసే దాంతో అయితే ఇలా టమాటోస్ మొత్తం అయితే తోలు లేకుండా వేసేస్తున్నానండి. మీరు కావాలంటే డైరెక్ట్ కూడా వేసేసుకోవచ్చు అండి. ఇలా వేయడం వల్ల రసం అనేది నీట్గా ఉంటుంది. పిల్లలకైతే వేరుకోవడానికి ఇబ్బంది కదా, తినరు. అలాంటప్పుడు ఇలా అయితే మనము వడగట్టే దాంతో వేసేసామంటే కన్నా, పైన తోళ్ళన్నీ తీసేసుకున్నామంటే కన్నా చారు అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇలా తీసేసి తొక్కలన్నీ పక్కన పెట్టేశానండి. చూడండి, ఈ పీల్స్ అయితే ఇవన్నీ వచ్చి దీనికి ఎక్కువ తోలే ఉంటుందండి. దానికి మాత్రం చెర్రీ టమాటోస్కి తోలు ఎక్కువగా ఉంటుంది. వేసిన తర్వాత మనం రసం తగినంత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడైతే బాగా వేసాను కదా, నేనైతే ఒక టీ గ్లాస్ అయితే వాటర్ వేసేసాను. పెద్ద గ్లాస్ నిండా వాటర్ అయితే వేసేసాను. వేసిన తర్వాత టేస్ట్కి సరిపడా అండి కొద్దిగా కారం వేసాను, అలాగే సాల్ట్ కూడా వేసానండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చారులోకి వచ్చేసి బెల్లం అండి. బెల్లం వేయడం వల్ల టేస్ట్ డబల్ యాడ్ అవుతుందండి. మనము రసంలో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. బెల్లం వేసిన తర్వాత బాగా ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత ఒక 2 tablespoon అయితే రసం పొడి యాడ్ చేశానండి. ఏ రసం పొడి అయినా ఓకే అండి, ఫ్లేవర్ ఏదైనా ఓకే అండి, యాడ్ చేసేసుకోవాలి. చేసిన తర్వాత బాగా ఉడకనివ్వాలండి, అప్పుడు చారు అనేది దగ్గరికి పడుతుంది. టేస్ట్ మంచి స్మెల్ వస్తుందండి. మనం బెల్లం అన్నీ వేసాం కదా, మంచి స్మెల్ వస్తుంది. ఫైనల్ అయితే కొత్తిమీర వేసేసానండి. అంతేనండి, సింపుల్ అండ్ బెస్ట్ రసం అంటే టమాటో చారు అండి. చాలా బాగుంటుంది. రాములకాయ చారు అండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ కాయలు దొరికాయంటే కన్నా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కానీ వీడియో నచ్చితే కూడా ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. చూడండి ఎంత కమ్మగా ఉందో అసలు. వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని రసం వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి.